మీ అందరికి బాగా పరిచయం కదా. ఏదెన్ తోటలో ఆదామును అవ్వను దేవుడు ఉంచినాడు. ఉన్నతకాలం బాగున్నారు. తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా వారికి మార్చబడినాయి. ఎందుకంటే వారు పాపం చేసినారు. సాతానుడు వచ్చి లేదా అపవాది వారిని మోసగించినాడంట. సర్పం వారిని మోసగించినని బైబిల్లో రాయబడింది. వచ్చి ఇలాగ మాట్లాడడం ఆరంభించినాడు. దేవుడు ఇలాగ చెప్పినాడా అని. దేవుడు చెప్పినాడంటే మనకు అనుమానం వస్తుంది. సైతాన్ చెప్పినాడంటే పొరపాటును కూడా అనుమానం రాదు. దేవుడు చెప్పాడా? ఈజ్ దిస్ గాడ్ సెట్? దేవుడు చెప్పాడంటే వీళ్ళకి అనుమానం వచ్చింది. అందుకని ఆ అనుమానమే వారి జీవితాన్ని అపనమ్మకంలోనికి తోడుకొని వచ్చింది. ఆ అపనమ్మకమే అవమానంలోనికి తోడుకొని వచ్చింది. అవమానమే వారిని అక్కడి నుండి బహిష్కరణకు లోన్ చేసింది. వారి తోటలో నుండి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోక మునుపు దేవుడు వారి దగ్గరికి వచ్చినాడు. వారు భయపడి దాక్కున్నారంట. ఎందుకు మీరు దాక్కున్నారంటే మేము దిగంబర్లో అని. ఇప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఊ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని మీకు చెప్పింది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మీ బైబిల్లో లేదా? ఊ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని ఎవరు చెప్పారు మీకు? ఎవరు? అంతకుముందు కూడా వాళ్ళు అట్లే ఉన్నారు కదా. అప్పుడు మీకు తెలియదా మరి? యు ఆర్ నాట్ అవేర్ దట్ యు ఆర్ నేకెడ్. యు ఆర్ నేకెడ్ దెన్. పాపం చేయకముందు దిగంబర్లుగా ఉన్నారు. పాపం చేసిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. కోర్స్ పాపం చేసిన తర్వాత తెలిసింది కనుక ప్రభు వారికి చర్మపు చొక్కాయలు కుట్టించి వారి దిగంబరత్వాన్ని కప్పాడు. అది వేరే టాపిక్. కానీ ఊ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని మీకు చెప్పింది ఎవరు చెప్పారు? చెప్పరా? It is their disobedience to the commandment of God that told them that they were naked. వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినారా? అవిధేయతే వారు దిగంబర్లని చెప్పింది. విధేయత వారికి ఏమని చెప్తుంది? యు ఆర్ నో మోర్ నేకెడ్. అంతకుముందు దేవుని వాక్యానికి వారు విధేయత చూపించినారు కనుక దేర్ నేకెడ్నెస్ వాజ్ నాట్ నోన్. వారి దిగంబరత్వం వారికి తెలియలేదు. పాపం వారు ఎరగలేరు. అది వారు సిగ్గు ఎరగకు ఉండరని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా మనం ఎలా కనిపిస్తున్నామంటే we think that we are naked and that's true. మనం దిగంబర్లమే. అవిధేయత తోటలో నుండి బహిష్కరణలోనికి దాగా తీసుకుని వెళ్ళింది. దిస్ ఈజ్ ద హాల్ మార్క్ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సాధారణంగా మనము అవిధేయత అంటే ఏదో ఎక్కడో లేదు, స్కూల్లోనో కాలేజీలోనో ఇంట్లోనో అక్కడెక్కడ అని అనుకుంటుంటాం. అవిధేయత దేవుని వాక్యానికి చూపించడం ద్వారా దైవ సాన్నిధ్యంలో నుండి బహిష్కరణకు గురి ప్రమాదం ఉంది. బైబిల్లో రాయబడిన దే వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గార్డెన్. తోటలో నుండి వెలివేయబడ్డ. తోట ఎవరి కొరకు? వాట్ ఈస్ దట్ గార్డెన్ ఫార్? ఆదాము అవ్వల కొరకు. ఇప్పుడు ఆ తోటలో నుండి ఎవరి కొరకు ఇల్లు కట్టుకున్నామో వాళ్ళే ఇంట్లో లేకపోతే ఎలాగుంటుంది? ఎవరి కొరకు కూరళ్ళేమో వాళ్ళని పలకరింకపోతే ఎలాగుంటుంది? ఎవరి కొరకు పెళ్లి చేసుకుని ఇంత దూరం వచ్చినారో వాళ్ళే పట్టించుకోకపోతే ఎలాగుంటుంది? ఇవన్నీ మీకు నాకంటే బాగా తెలుసు కదా, అనుభవంలో చెప్పుకుంటాను. నిన్ను బట్టి అన్నీ వదిలేసి వచ్చిన. మా అమ్మని, నాన్నను, ఆస్తిని, కులాన్ని, ప్రాంతాన్ని, ఊరిని, భాషని అన్నీ వదిలేసి వచ్చిన. రకరకాలుగా చెప్తూ ఉంటారు పోట్లాడేటప్పుడు అన్నీ. ఇప్పుడు మనం చూస్తే ఎవరి కొరకు దేవుడు సిద్ధం చేసినాడు తోట? కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క సంఘానికి సాదృశ్యం. ఎందుకంటే పరమగీతం 4వ అధ్యాయంలో చెప్పబడింది, నా ప్రియురాలా నిష్కళంకురాలు మోయబడిన ఉద్యానవనం, గార్డెన్ ఎంక్లోజ్డ్. ఇప్పుడు ఈ తోటలో నుండి వారు బహిష్కరించబడ్డారు. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ గార్డెన్ ఫార్? ఇప్పుడు ఆ తోట ఎవరికి? ఇట్స్ ఎంప్టీ నౌ. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేస్తే వారే వెలివేయబడితే ఇప్పుడు అదేమైంది? ఖాళీగా అయిపోయింది. ఖాళీగా అయిపోతే ఎంత బాధ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుందో ఓనర్ మాత్రమే తెలుసు. మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరన్నా దాంట్లో టెనెంట్స్ రావాల్సిన వాళ్ళు వస్తామని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చి ఎగరగొట్టినారు అనుకో, మీకు ఎంత బాధ వేస్తుంది ఓనర్స్కి తెలుస్తుంది.
ప్రభుకి ఎంత బాధ ఇస్తా. ఈ తోట నేను చేసిన, నేను తయారు చేసిన, వీళ్ళ కొరకు చేసిన, ఇప్పుడు వీళ్ళే బయటికి వెళ్ళిపోయారు. అందుకే నేను బహుశా ఇలాగ చెప్తే తప్పంటారా? ఇవన్నీ రంగరించి, అవిధేయతను అంతా రంగరించి అంటే కలిపేసి, అపోస్తుల కార్యాలు 26:19 అపోస్తలైన పౌలు అగ్రిపరాజు దగ్గర నిలబడినప్పుడు అంటారు, అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఐ ఆమ్ నాట్ డిజోబీడియంట్. మై పేరెంట్స్ వర్ డిజోబీడియంట్. మా తల్లిదండ్రులు లేదా మా పితరులు ఆదాము అవ్వలు అవిధేయులైపోయారు తోటల్లో. బట్ హియర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ నాట్ డిజోబీడియంట్ బట్ ఒబీడియంట్ టు ద హెవెన్లీ విషన్. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను విధేయుణ్ణి. ఇప్పుడు ఈ తోటలోనికి దేవుడు పౌలు ద్వారా అనేక మందిని కొత్త నిబంధనలు తీసుకుని వచ్చినట్లు వాక్యంలో మనకు పరిచయం. డిజోబీడియన్స్ బ్రింగ్స్ అబాండన్మెంట్. అవిధేయత మనల్ని బహిష్కరణలోనికి తీసుకొని వస్తుంది, విధేయత మనల్ని ఆవిష్కరణలోనికి తీసుకొని వస్తుంది. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చిన ఎన్నిసార్లు దేవుని వాక్యానికి అవిధేయులయ్యాం, ఎన్నిసార్లు దైవ సాన్నిధ్యానికి మనం అవిధేయులమైనా.